హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఎల్డిఆర్ స్ట్రీట్ లైట్ ప్రాజెక్ట్ పీసీబీ బోర్డు అయితే మీకు తయారు చేసి చూపిస్తా అండి. మనకు వీధుల్లో లైట్స్ అనేవి ఆటోమేటిక్గా సూర్యకిరణాలు తగిలినప్పుడు ఆఫ్ అవుతూ ఉంటాయి, చీకటి పడగానే వెలుగుతూ ఉంటాయి. దానికి సంబంధించిన పీసీబీ బోర్డుని ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. దానికి సంబంధించిన సర్క్యూట్ డయాగ్రామ్ అయితే కావాలండి. సో ఈ ప్రాజెక్ట్లో మనం యూజ్ చేసే సర్క్యూట్ బోర్డు వచ్చేసి ఇదండి. సో దీంట్లో మనకు కావాల్సిన కాంపోనెంట్స్ లిస్ట్ అన్నీ కూడా చెప్తాను. అలాగే మీకు దీని యొక్క పీడిఎఫ్ ఫైల్ కావాలంటే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ముందుగా మనకు ఒక ఎస్ఎండి అయితే ఎల్ఈడి లైట్ అయితే ఉండాలి. ప్రజెంట్ నేను దీంట్లో 10 వాట్కి సంబంధించిన ఎస్ఎండి ఎల్ఈడిని అయితే యూజ్ అయితే చేస్తున్నాను. మీరు వేరే ఏదైనా ఎల్ఈడి లైట్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే BC547 సంబంధించిన ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అయితే ఒకటి కావాలండి. అలాగే ఎల్డిఆర్. సో ఇది వచ్చేసి సెన్సార్. దీని ఆధారంగానే మనకు సూర్యకిరణాలు ఉన్నప్పుడు మనకు లైట్ అనేది ఆఫ్ అవ్వటం, ఆన్ అవ్వటం, కంట్రోల్ అంతా దీని ద్వారా జరుగుతుంది. అలాగే 47K OHM రిజిస్టర్ అయితే ఒకటి కావాలండి. అలాగే మనం ప్రస్తుతం ఈ పీసీబీ బోర్డ్ రన్ అవ్వడం కొరకు 12 వోల్ట్స్ సంబంధించిన పవర్ సప్లై అయితే యూజ్ చేయవలసి ఉంటుంది. ప్రజెంట్ ఇది పవర్ బ్యాంక్ 5 వోల్ట్స్ అని అనుకోకండి. దీంట్లో నేను సిరీస్ పద్ధతిలో బ్యాటరీని కనెక్ట్ చేసి 12 వోల్ట్స్కి అయితే యూజ్ చేస్తున్నాను. అలాగే దానికి సంబంధించిన ఒక కేబుల్, కనెక్టింగ్ కేబుల్ కూడా తీసుకోండి. సో ఈ పీసీబీ బోర్డుకి సంబంధించిన డయాగ్రామ్ కావాలనుకుంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని యూజ్ అయితే చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇదంతా కూడా 12 వోల్ట్ మీద పనిచేస్తుందండి. అలాగే దీన్ని తయారు చేయడానికి ఒక ఎంటీ పీసీబీ బోర్డుని తీసుకోండి. అలాగే ఒక ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ని తీసుకుని పీసీబీ బోర్డులో కనెక్ట్ అయితే చేయండి. దీనికి 3 పిన్స్ అయితే ఉంటాయి. ఈ ట్రాన్సిస్టర్ని పీసీబీ బోర్డులో పెట్టిన తర్వాత బ్యాక్ సైడ్ ఉన్న 3 పిన్స్ని సాల్డరింగ్ అయితే చేయండి. అలాగే దీంట్లో యూజ్ చేసిన ఫోటో ఎల్డిఆర్ సెన్సార్ను కూడా ఈ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ యొక్క మిడిల్ పిన్ నుంచి కనెక్ట్ అది చేయాలి. ఒకసారి మీరు డయాగ్రామ్ అయితే చూసుకోండి. మీకు వీడియో అనేది కొంచెం క్వాలిటీగా కనిపించకపోవచ్చు. ఈ సర్క్యూట్ యొక్క ఫోటో అయితే మీకు చూపించాను కదా, దాంట్లో ఉన్న డయాగ్రామ్ బట్టి మీరు ఫాలో అయితే అయిపోండి. ఈ సెన్సార్ యొక్క 2 వైర్స్ని కూడా మీరు సర్క్యూట్లో చూపించిన విధంగా సోల్డరింగ్ అయితే చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి ఎక్కువగా ఎలక్ట్రికల్ స్టూడెంట్స్కి అయితే యూజ్ అవుతుంటుంది. నార్మల్ వాళ్ళకైతే ఈ వీడియో అయితే అర్థం అవ్వదండి. సో మనకు ఆటోమేటిక్గా స్ట్రీట్ లైట్స్ ఎలా ఆన్ అవుతున్నాయి, ఎలా ఆఫ్ అవుతున్నాయి అన్నది దీని యొక్క ఆధారంగానే పనిచేస్తూ ఉంటుంది. ప్రజెంట్ మనం 12 వోల్ట్స్ మీద వర్క్ అయితే చేస్తాం. దీనికి మీరు ఒక రీలే కనుక కనెక్ట్ చేసినట్లయితే ఏసీ కరెంట్ కూడా, ఏసీ బల్బులు కూడా రన్ అవుతాయి. అలాగే 47K రిజిస్టర్ని అయితే నేను దీనికి కనెక్ట్ అయితే చేస్తున్నాను. దీనికి సంబంధించిన కాంపోనెంట్స్ లిస్ట్ అన్నీ కూడా మీకు అమెజాన్ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ ఈ కాంపోనెంట్స్ కావాలనుకుంటే మీరు అమెజాన్ స్టోర్లో లేదా ఫ్లిప్కార్ట్ స్టోర్లో అయితే కొనుగోలు అయితే చేసుకోవచ్చండి. వీటి లింక్స్ అన్నీ కూడా కింద కనిపిస్తూ ఉంటాయండి. ఈ రిజిస్టర్ని కూడా బ్యాక్ సైడ్ అయితే మీరు సాల్వింగ్ అయితే చేసుకోండి. ప్రజెంట్ ఇది వచ్చేసి సెంటర్ పిన్ నుంచి అయితే కనెక్ట్ అది చేయాలి. రిజిస్టర్ ఎక్కువ ఇంకొక పిన్ అయితే మీకు ఇన్పుట్ పవర్ సప్లైకి అయితే కనెక్ట్ చేయవలసి ఉంటుంది. ఇటువంటి ప్రాజెక్ట్ వీడియోలు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ అయితే ఇస్తానండి. దాంట్లో మీకు ఒక 30-50 వరకు ప్రాజెక్ట్ వీడియోస్ ఉంటాయి. మీరు కావాలంటే అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి, మీకు యూజ్ అవుతాయి.
అలాగే పీసీబీ బోర్డ్కి ఇన్పుట్ అవుట్పుట్కి సంబంధించిన వైర్స్ని అయితే కనెక్ట్ అది చేయాలి. రెడ్ వైర్ వచ్చేసి ఇన్పుట్ 12 వోల్ట్స్ సంబంధించిన పవర్ సప్లై అండి. రిజిస్టర్కి ఈ పిన్ దగ్గర అయితే కనెక్ట్ అది చేయాలి. ప్రజెంట్ ఈ సర్క్యూట్ అనేది 12 వోల్ట్స్ మీద పనిచేస్తుంది. ఒకవేళ మీకు 5 వోల్ట్స్ మీద పనిచేయాలనుకుంటే ఇక్కడ ఉన్న రిజిస్టర్ని అయితే మార్చుకోవాల్సి ఉంటుందండి. ప్రజెంట్ మనం 12 వోల్ట్స్ పవర్ సప్లై మీద ఇస్తున్నాం. అలాగే మనకు న్యూట్రల్ ఇన్పుట్ వైర్ వచ్చేసి రిజిస్టర్ యొక్క ఎన్పిఎన్ ఫస్ట్ పిన్కి అయితే కనెక్ట్ అది చేసుకోవాలి. ఎక్స్టర్నల్గా వైర్స్ ఏమైనా ఉంటే కటింగ్ అయితే చేసుకోండి. అలాగే మనకు అవుట్పుట్ అంటే ఎల్ఈడి పవర్ యొక్క కనెక్షన్ అండి ఇది. ఫోటో రిజిస్టర్కి అలాగే ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్కి చివరి పిన్కి అయితే దీన్ని కనెక్ట్ అయితే చేసుకోవాలి. లైట్ యొక్క న్యూట్రల్ వైర్ని అయితే కనెక్ట్ అది చేసాం. ఇంకొక వైర్ అయితే కనెక్ట్ అది చేయాలండి. లైట్ యొక్క పాజిటివ్ వైర్ని అయితే కనెక్ట్ అది చేయాలి. పాజిటివ్ వచ్చేసి మనం డైరెక్ట్గా అయితే తీసుకోవచ్చండి. ఇన్పుట్ పవర్ ఎక్కడి నుంచి అయితే ఇస్తున్నామో రిజిస్టర్ దగ్గర నుంచి అయితే మీరు డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఈ పీసీబీ బోర్డు న్యూట్రల్ బేస్ చేసుకుని వర్క్ చేస్తుంది. పాజిటివ్ వైర్ వచ్చేసి డైరెక్ట్గా లైట్గా అయితే వెళ్ళిపోతుందండి. ఈ విధంగా సింపుల్గా మీరు ఎల్డిఆర్ స్ట్రీట్ లైట్ ప్రాజెక్ట్కి సంబంధించిన సర్క్యూట్ బోర్డు అయితే పీసీబీ బోర్డు అయితే మీరు తయారైతే చేసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసి మీకు యావరేజ్గా ఒక 20 రూపీస్ అయితే అవుతుందండి. అంతకుమించి అయితే ఎక్కువ ఛార్జ్ అయితే అవ్వదు. అలాగే నేను యూజ్ చేసిన లైట్ వచ్చేసి 12 వోల్ట్కి సంబంధించిన లైట్ అయితే యూజ్ చేశాను. దీంట్లో ఎస్ఎండికి సంబంధించిన బల్బ్ అయితే యూజ్ చేశాను. మీరు నార్మల్ బల్బ్ కూడా మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. ఏ బల్బ్ అయినా సరే మినిమం 12 వోల్ట్స్ అయితే ఉండాలి. ఎందుకంటే మనం ఇన్పుట్ పవర్ వచ్చేసి మనం 12 వోల్ట్స్ ఇస్తున్నాం కనుక అవుట్పుట్ పవర్ కూడా మీకు లైట్కి 12 వోల్ట్స్ ఉంటుంది. అంతకుమించి వోల్టేజ్ తక్కువ ఉన్న బల్బుని కానీ మీరు కనెక్ట్ చేసినట్లయితే బల్బ్ అనేది మాడిపోతుందండి. సో దీని యొక్క అవుట్పుట్ పవర్ లైట్ యొక్క ప్లస్కి అయితే కనెక్ట్ అది చేసుకోండి. మనకు ఈ ఎల్ఈడి లైట్లో ప్లస్ మైనస్ అనే 2 సింబల్స్ ఉంటాయి, చూసుకోండి. ప్లస్ వైపు రెడ్ కనెక్ట్ చేసుకోండి. మైనస్ ఉన్న చోట పీసీబీ బోర్డు నుంచి వచ్చిన అవుట్పుట్ న్యూట్రల్ వైర్ని అయితే ఈ విధంగా మీరు సాల్వింగ్ అయితే చేసుకోండి. అలాగే మిగతా 2 వైర్స్ వచ్చేసి ఇన్పుట్ పవర్ సప్లై సంబంధించిన వైర్స్ అండి. సో రెడ్ వైర్ వచ్చేసి పాజిటివ్, అలాగే బ్లాక్ వైర్ వచ్చేసి న్యూట్రల్ నెగిటివ్ వైర్ అండి. సో ఈ వైర్స్కి రెండింటికి మనం పవర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మనం గతంలో పవర్ బ్యాంక్ అయితే చూపించాం కదా, ఇది 12 వోల్ట్స్ సంబంధించిన పవర్ బ్యాంక్ అండి. మీరు 5 వోల్ట్స్ అయితే అనుకోకండి. సో దీని యొక్క టెస్ట్ అయితే కూడా చేసి చూపిస్తాను, వోల్టేజ్ ఎంత వస్తుందో. మనం యూజ్ చేసిన కేబుల్లో 2 వైర్స్ కూడా బ్లాక్లో ఉన్నాయి. సో దీంట్లో పాజిటివ్ మైనస్ వైర్ ఏదో మనకు తెలియట్లేదు. దానికోసం మనం మల్టీమీటర్ మీద చెక్ చేసినట్లయితే వోల్టేజ్ ప్లస్ అలాగే దీంట్లో పాజిటివ్ న్యూట్రల్ వైర్స్ ఏమైనా అయితే తెలుస్తుంది. సో ప్రజెంట్ అయితే దీంట్లో పవర్ అయితే 8 వోల్ట్స్ మాత్రమే ఉంది. ఆల్రెడీ నేను దీంట్లో ఉన్న పవర్ని అయితే యూజ్ చేశాను కనుక 12 అయితే చూపించట్లేదు. సో ఈ వైర్ వచ్చేసి పాజిటివ్ వైర్ అండి. సో పీసీబీ బోర్డులో ఇన్పుట్ ప్లస్కి కనెక్ట్ అది చేయాలి. అలాగే సెకండ్ వైర్ వచ్చేసి న్యూట్రల్ పీసీబీ బోర్డులో మైనస్ దానికైతే కనెక్ట్ అది చేసేయండి. సో మనకు లైట్ అనేది ఆన్ అయిపోయింది. మనకు సెన్సార్కి ఎప్పుడైతే లైట్ తగిలిందో అప్పుడు లైట్ అనేది ఆఫ్ అవుతూ ఉంటుంది. చీకటి పడగానే లైట్ అనేది వెలుగుతూ ఉంటుంది. ప్రజెంట్ నేను పై టాప్ లైట్ ఉండటం వల్ల కొంచెం పీసీబీ అనేది కరెక్ట్గా పనిచేయట్లేదు. ఒకసారి చూడండి. ఎల్డిఆర్ సెన్సార్ సూర్యకిరణాలు తగిలే విధంగా పెట్టుకోవాలండి. మనం లైట్ ఎప్పుడు ఆన్ అవ్వాలి ఎప్పుడు ఆఫ్ అవ్వాలి అన్నది ఆటోమేటిక్గా దానికి అదే చేసుకుంటుంది. మనం ఎటువంటి స్విచ్చెస్ ఆన్ ఆఫ్ చేసే పని అయితే ఉండదు. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఎక్కువగా స్ట్రీట్ లైట్స్లో ఎక్కువగా యూజ్ అయితే చేస్తూ ఉంటారు.
దాంట్లో ఇచ్చేసే పీసీబీ సర్క్యూట్లో కాంపోనెంట్స్ అన్నీ కూడా ఇవేనండి. ఒకవేళ మీరు దీన్ని ఏసీగా పనిచేయాలనుకుంటే ఒక 12 వోల్ట్స్ రిలే ఇచ్చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా ఏసీ పవర్ను కూడా ఇది ఆన్ చేయటం ఆఫ్ చేయటం అయితే చేస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి ప్రాజెక్ట్ వీడియోలు కావాలనుకుంటే కింద ప్లేలిస్ట్ ఉంటుంది, చాలా వీడియోస్ అయితే ఉంటాయి. మీకు నచ్చిన వీడియో నచ్చినట్టుగా చూసి మీరు కూడా ఈ ప్రాజెక్టులు అయితే ఒకసారి ట్రై అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసి ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అలాగే దీనికి సంబంధించిన డయాగ్రామ్ అయితే మీకు ఎండింగ్లో కూడా పెడుతున్నాను, చూసి స్క్రీన్ షాట్ తీసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.